నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్ పెట్టాలి కదండి వాళ్ళకి. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా చేస్తున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది పిల్లలకైనా పెద్దలకైనా సరే. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు అటుకులను తీసుకోవాలి. ఇక్కడైతే నేను ముద్దటుకులు తీసుకున్నానండి. ఈ తీసుకున్న అటుకుల్ని 1-2 సార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోవాలి. దీంట్లో ఉన్న డస్ట్ అన్నీ పోయి మనకి అటుకులు తెల్లగా వస్తాయి. ఈ విధంగా కడిగిన తర్వాత దీంట్లోకి 1 చుక్క వాటర్ పోసుకోవాలి. అటుకులు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ పోయక్కర్లేదండి. ఈ విధంగా మనం చేయి పెట్టి నొక్కినప్పుడు అటుకులు మునిగితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ 1 చుక్క పోస్తే సరిపోతుంది, ఎక్కువ పోసుకోవక్కర్లేదు. ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఈ అటుకులు అనేవి బాగా నానతాయి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇట్లా పొడి పొడిగా వచ్చాయి కదా, మరీ ముద్దగా లేకుండా చక్కగా పొడి పొడిగా వచ్చాయి. ఇప్పుడు వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న పొడి అండి ఇది. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసుకోవాలి. ఈ క్యారెట్ని, అల్లంని రెండింటిని తురుముకొని కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ముక్కలుగా చేసి వేసుకున్నాను. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, 1 చెంచా వరకు శనగపిండి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత 1 చుక్క వాటర్ పోసి కలుపుకుంటున్నాను. వాటర్ అయితే ఎక్కువ పట్టవండి ఇందులోకి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకును వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టమాటాని తీసుకొని ఇలా సన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. వీలైనంత సన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఈ టమాటాలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి మనం నీళ్లు తక్కువగా పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు అయితే నాకు ఎక్కువ పట్టలేదండి, చాలా తక్కువ పట్టాయి. ఒక గుప్పెడు నీళ్ళు పట్టాయి అంతే. ఈ విధంగా ముద్దగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. అలాగే అరచేతిలో కూడా రాసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా అరచేతిలోనే వడలాగా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. మనం అరచేతిలో కూడా ఆయిల్ రాసుకున్నట్లయితే, ఇది గోధుమ పిండి కదండి, మనకి చేతికి బాగా అంటుకుపోతుంది. ఆయిల్ రాసుకుంటే అంటుకుపోదు. ఈ విధంగా కొన్ని చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక అడుగు వెడల్పుగా ఉండాలండి, అలాంటి ప్యాన్ను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై చేయడం లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని కళాయికి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. వెంటనే కదిలించకుండా కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత వెనక వైపు తిప్పుకోవాలి. ఇది గోధుమ పిండి కాబట్టి కళాయికి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుందండి, అందుకని వెంటనే కదిలియొద్దు. మనకి ఆయిల్లో కొద్దిగా వేగిన తర్వాత తిప్పామంటే అంటుకుపోవు కళాయికి. ఈ విధంగానే 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. వీటిని వేయించేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి పైన మాడతాయి కానీ లోపల ఉడకవు. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత రెండోసారి కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్నామంటే మనకి ఆయిల్ కూడా తక్కువగా పడుతుందండి. ఆయిల్ కూడా ఎక్కువ వేసి డీప్ ఫ్రై చేయలేదు కదా నేను. చూసారు కదండి, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.